ఈరోజు మనం ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. R20 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను. 2 మార్క్స్ అండ్ ఎస్ఎస్ కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉంది. ఒకసారి వాట్సాప్ ఛానల్ గ్రూప్ చెక్ చేయండి. ఛానల్ డీపీ దగ్గర ఉంటుంది లింక్, ఒకసారి చెక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ 2 మార్క్స్ అనేవి నేను చెప్తాను. 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతారనేది ఇప్పుడు చెప్తాను. అందులో ఫస్ట్ చూసుకుంటే కనుక డిఫైన్ ఐఓటీ యొక్క డెఫినేషన్ అనమాట, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ఏ వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్. ఇదొకటి. నెక్స్ట్ థర్డ్ది డిఫైన్ M2M కమ్యూనికేషన్. నెక్స్ట్ ఫోర్త్ది వాట్ ఈజ్ ఏ సైబర్ ఫిజికల్ సిస్టమ్. నెక్స్ట్ ఇందులో ఫిఫ్త్ చూసుకుంటే కనుక లిస్ట్ ఎనీ 4 అప్లికేషన్స్. ఆఫ్ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్లో ఎనీ 4 అప్లికేషన్స్ అనేవి అడిగే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే వాట్ ఆర్ ది ఎనేబులింగ్ టెక్నాలజీస్ ఆఫ్ ఐఓటీ. నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే డిఫైన్ ఐఓటీ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ ఎయిత్ వాట్ ఈజ్ IPv6 అడ్రసింగ్. నెక్స్ట్ నైన్త్ వాట్ ఈజ్ ది నీడ్ ఫర్ అడ్రసింగ్ strategies in IoT. Next 10th define smart objects. 2 మార్క్స్ అనేవి ఈ టైప్లో అడిగే ఛాన్స్ అనేవి ఉంది. సో 2 మార్క్స్ అనేవి ఈ 10 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను. లాంగ్ క్వశ్చన్స్లో చూసుకుంటే కనుక ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ ది evaluation and emergence of IoT. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే డిస్కస్ ది ప్రిడెన్సర్స్ ఆఫ్ IoT ఇన్ డీటెయిల్. నెక్స్ట్ థర్డ్ది ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ of wireless sensor
network. Next, fourth, describe mission to mission, communication, and its applications. Next, fifth, explain cyber physical system with examples. Next, sixthly, discuss the enabling technologies of IoT. Next, seventh, explain IoT networking components. Next, eighthly, discuss addressing strategies in IoT. Next, 9, explain the complex interdependence of technologies in IoT. Next, 10th, compare WSN, M2M and CPS. లాంగ్ క్వశ్చన్స్లో ఈ 10 క్వశ్చన్స్లో మెయిన్గా వీటిలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ ఎవాల్యుయేషన్ అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఫోర్త్ది, 7 and 8 ఇవి మెయిన్గా బాగా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయ్యాక మిగతా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ 2 చూసుకుంటే కనుక ఇందులో లాంగ్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక డిస్కస్ సెన్సార్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సెన్సారియల్ డెరివేషన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ సెన్సేసింగ్ టైప్స్ ఇన్ ఐఓటీ. నెక్స్ట్ డిస్కస్ సెన్సేసింగ్ కన్సిడరేషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ actuation. Next, discuss actuator characteristics. Next, explain IoT processing topologies. Discuss data formats used in IoT. Next, explain processing offloading in IoTs. ఇప్పుడు ఇందులో 10 క్వశ్చన్స్ చెప్పాను కదా, అండ్ ఈ 10 క్వశ్చన్స్లో ఇంకా మెయిన్గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిందో ఈ 10 క్వశ్చన్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో చూసుకుంటే కనుక మెయిన్గా 5 క్వశ్చన్స్ అనమాట. సెకండ్ది, థర్డ్ది, 6th, 7th, 10th ఇవి బాగా ఇంపార్టెంట్. సో ఇవి ప్రిపేర్ అయ్యాక మిగతా క్వశ్చన్స్ అనేవి ఈ యూనిట్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ చూసుకుంటే డిఫైన్ ఏ సెన్సార్. నెక్స్ట్ సెకండ్ డిఫైన్ ఏ యాక్చువేటర్. వాట్ ఈజ్ సెన్సిటివిటీ ఆఫ్ ఏ సెన్సర్. వాట్ ఈజ్ ఏ సెన్సర్ అక్యురసీ. డిఫైన్ సెన్సర్ రిజల్యూషన్. నెక్స్ట్ what is calibration. Define sensing. What is active sensor.
what are passive sensor, what is data format, what is edge computing, define processing offloading. ఇవి 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకుంటే కనుక లాంగ్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ IEEE 802.15.4 ఆర్కిటెక్చర్, దీని యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్ డిస్కస్ GB ప్రోటోకాల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ థ్రెడ్ ప్రోటోకాల్. నెక్స్ట్ చూసుకుంటే కనుక డిస్కస్ RFID టోపోలజీ ఇన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ NFC అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ LoRa అండ్ Sigfox టెక్నాలజీస్. డిస్కస్ NB IoT ఆర్కిటెక్చర్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ బ్లూటూత్ అండ్ వైఫై ఇన్ IoT. నెక్స్ట్ డిస్కస్ IoT కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డివైస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఇన్ IoT. ఈ 10 అనేవి యూనిట్ 3లో ఇంపార్టెంట్ అనమాట. వీటిలో కూడా బాగా ఇంపార్టెంట్ ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో సెకండ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, 6th, 7th, 8th ఇవనేవి బాగా ఇంపార్టెంట్ అనమాట. టిక్ కొట్టిన చూడండి, టిక్ కొట్టిన మట్టికి బాగా ఇంపార్టెంట్. సో ఇవి ప్రిపేర్ అయ్యాక మిగతా క్వశ్చన్స్ కూడా ఇందులో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ చూసుకుంటే కనుక మనం ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే కనుక డిఫైన్ IEEE 80.15.4. నెక్స్ట్ వాట్ ఈస్ జిగాబీ. నెక్స్ట్ డిఫైన్ RFID, వాట్ ఈస్ NFC, వాట్ ఈస్ LoRa, what is define Sigfox. Next, what is NB IoT, define Bluetooth, what is Wi-Fi, what is a discovery protocols, define semantic protocol, and what is device management. ఇవి 2 మార్క్స్ అనమాట. ఇవి ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3లో. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుంటే కనుక ఇందులో లాంగ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ IoT ఇంటర్ప్రిటబిలిటీ అండ్ ఇట్స్ ఛాలెంజెస్. నెక్స్ట్ డిస్కస్ IoT స్టాండర్డ్స్ అండ్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫాగ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. ఫాగ్ కంప్యూటింగ్ ఒక ఆర్కిటెక్చర్ అనమాట. నెక్స్ట్ డిస్కస్ ది రోల్స్ ఆఫ్ ఫాగ్ కంప్యూటింగ్ ఇన్ IoT. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఫాగ్ కంప్యూటింగ్, కంపైర్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఫాగ్ కంప్యూటింగ్. నెక్స్ట్ డిస్కస్ డిఫరెన్స్ ఇంటర్ప్రిటబిలిటీ అండ్ ఫ్రేమ్వర్క్. ఎక్స్ప్లెయిన్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ ఫాగ్ కంప్యూటింగ్. ఇవి లాంగ్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 4లో ఈ 8. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక ఇందులో ఫస్ట్ది అండ్ థర్డ్ది అండ్ ఫిఫ్త్ది, 6th అనమాట. ఈ 4 ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత మిగతావి ప్రిపేర్ అవ్వండి యూనిట్ 4లో. అండ్ నేను లాస్ట్లో ఆర్డర్ వైజ్గా ఏ యూనిట్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడేటప్పుడు తెలుస్తుంది నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇందులో 2 మార్క్స్ చూసుకుంటే కనుక డిఫైన్ ఇంటర్ప్రిటబిలిటీ, వాట్ ఈస్ అండ్ IoT స్టాండర్డైజెస్ అండ్ డిఫైన్ ఫాగ్ కంప్యూటింగ్, వాట్ ఈస్ ఎడ్జ్ కంప్యూటింగ్. నెక్స్ట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ ఫాగ్ కంప్యూటింగ్, డిఫైన్ latency. Next, what is cloud computing. Next, define framework. Next, what is scalability. Next, mention 2 applications of fog computing. ఇవి 2 మార్క్స్ అనమాట యూనిట్ 4లో. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకుంటే కనుక ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ది ఇవాల్యూషన్ ఆఫ్ న్యూ IoT paradigms. నెక్స్ట్ డిస్కస్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ IoT. ఎక్స్ప్లెయిన్ ఎమర్జింగ్ pillars of IoT. Next, discuss agricultural IoT in details. Explain vehicle IoT with applications. Next, discuss security and privacy issue in IoT. Explain future trends in IoT. Next, discuss challenges in implementing IoT system. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ది ఛాలెంజెస్ అసోసియేషన్ విత్ IoT. నెక్స్ట్ 4th కూడా అండ్ అలాగే వెహికల్ IoT కూడా ఇంపార్టెంటే. ఇవి మెయిన్గా ఇందులో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 2 మార్క్స్ చూసుకుంటే కనుక డిఫైన్ IoT paradigms. Next, what is agricultural IoT, define vehicle IoT, mention any 2-4 challenges of IoT. Next, what is
scalable in IoT. Next, define smart farming. Next, what is an connected vehicles? Next, define IoT security. Next, what is data privacy? Next, mention 2 future applications of IoT. ఇవి 2 మార్క్స్ అనమాట ఇందులో. నెక్స్ట్ యూనిట్ వైజ్గా ఏ యూనిట్ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ చూసుకుంటే కనుక మనం యూనిట్ 4 నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 4 తర్వాత యూనిట్ 5 తర్వాత 3 నెక్స్ట్ 2 తర్వాత 1 ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్లో యూనిట్ వైజ్గా ఆర్డర్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ సబ్జెక్ట్ ఎక్కువ ఎవరైతే అడుగుతారో ఆ సబ్జెక్టే నేను ఫస్ట్ పోస్ట్ చేస్తాను. మన ఛానల్ బీటెక్ స్టూడెంట్స్ కోసమే ఉంది. ఒకసారి మన ఛానల్ మొత్తం చెక్ చేయండి.